ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత రెండవ రోజే 30 లక్షల మంది ఉచితంగా మహిళలు అక్కాచెల్లెళ్ళు నమ్ముకుంటూ ఇలా పెళ్లిలో పోతున్నారు, బిడ్డ ఇంటికి పోతున్నారు, దేవస్థానానికి పోతున్నారు, సంక్రాంతి పండుగ ప్రతి ఇంటికి పోయించారు. 10 రోజులు 11 కోట్ల బయటలు అడగాలి నేను దగ్గర ప్రతి రోజు 10 లక్షల రూపాయలు 10 కోట్ల రూపాయలు భారంగా భావిస్తున్నాం మేము. మాకు ఇవాళ మా అక్క జిల్లా పేదవాళ్లకు ఇవాళ రోజు 200 రూపాయలు మిగిలిస్తున్నాం. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. 2 మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఏమవుతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే మేము 100 రోజుల రూపాయ కాదు 2 రోజుల్లోనే చేస్తున్నాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్ లో ప్రభాకర్ రావు అని 82 ఏళ్ళ ముసల యంగ్ యువకుని పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బాధపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోలులో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాలు వచ్చిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసులు వయసును కూడా 9 ఏళ్ళని అరెస్ట్ జైలు ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ డివైజేషన్ డిపార్ట్మెంట్ సెట్ చేసుకుంటూ విజయ లాంటి సమర్థమైన అధికారం వేసి వచ్చే 200 యూనిట్లు. ప్రభుత్వం మారింది, పాలకులు మాటల్లోనే నడుచుకుంటూ ఆ పార్టీకి కృతజ్ఞత చాటుకుంటున్నారు. కబ్జాలకు పాల్పడిన వారిపై నామమాత్రపు చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు అధికారులను పరుగులు పెట్టించి అవినీతి కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక మంది అధికారులు పోలీసులు బీఆర్ఎస్ హయాంలో చట్టాలను తుంగలో తొక్కి ఆ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించారు. అధికారుల తీరుతో విసిగిన జనం బీఆర్ఎస్ ను ఓడించాలని బలంగా నిర్ణయించుకున్నారు. ప్రజలు అనుకున్నది సాధించారు. వారు ఊహించినట్లే అక్రమాస్తుల నుంచి ప్రజా ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కాంగ్రెస్ నేతలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని పబ్లిక్ అంటున్నారు. ఆక్రమణను తొలగించారు కానీ నిందితులపై కేసులు పెట్టకుండా వదిలేశారని విమర్శిస్తున్నారు. 100 కోట్ల రూపాయల భూములు కబ్జా చేసిన వారందరూ బీఆర్ఎస్ నాయకులు కావడంతో అధికారులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని అపవాదు ఉంది. కాంగ్రెస్ అనుకూలంగా మాట్లాడిన నాయకులపై పీడీ యాక్టులతో రౌడీ షీట్లతో బెదిరించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిన ఖాకీలు ఇంకా దర్జాగా తమ సీట్లలో కొనసాగుతున్నారు. వారిని బదిలీ చేయకుండా అలానే కొనసాగిస్తే అధికారుల తీరును కాంగ్రెస్ నాయకులు స్వాగతించారని అపకీర్తి తప్పేరాలేదు. ఖమ్మం 1 టౌన్ సిఐ అనేక మందిపై గంజాయి కేసులు పెడతారని బెదిరించడమే కాకుండా మహిళల్ని జుట్టుపట్టి భౌతిక దాడికి యత్నించిన దాఖలాలున్నాయి. మీడియా ప్రజా సంఘాలతో దురుసుగా వ్యవహరించడమే కాకుండా మాజీ డీసీపీ చెప్పిన ప్రతి అనధికార పనిచేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. అతనితో పాటు అతనిలాగే వ్యవహరించిన అనేక మంది అధికారులు తమ స్థానాల్లో కొనసాగుతున్నారు. పార్టీని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు అనేక మంది అక్రమ కట్టడాలు కబ్జాలు చేసిన స్థలాలను విజిట్ చేసిన కాంగ్రెస్ నేతలు వాటన్నింటినీ తొలగించాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ కొన్నింటిని కూల్చి మరికొన్నింటిని అలాగే వదిలేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ కబ్జాలు చేశారని విచారణలో తేలినా చర్యలు తీసుకోకుండా ఆమెను అరెస్ట్ చేయకుండా వదిలేశారని కొందరు బాధితులు అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో కొనసాగతో పీడీ